ఈ మూడు ఎవరైతే బేసిక్గా వాటిని ప్రమోట్ చేస్తారో ఆ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందిస్తుందని మనం చెప్తాం. అయితే ఈ మూడింటిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం పడట్లేదు. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా ఫీజులు బకాయిలు పెట్టిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 8 క్వార్టర్స్ ఫీజులు సుమారు 7,800 కోట్ల బకాయిలు పెట్టినటువంటి చంద్రబాబు సర్కార్కి ఏమనుకోవాలో మీరే చెప్పండి. మేము చెప్తే సరే మరి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాము అన్నటువంటి ఆలోచనతో మీరు ఉండొచ్చు. కానీ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. మనం చాలా స్పష్టంగా ఈనాడు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందని చెబుతాం, చెడు చేస్తే చెడు చేస్తుందని చెబుతాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు. ఈ పరిస్థితుల్లో నేరుగా కాలేజీలకు 6 నెలలకు ఒకసారి చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి చూపుతున్న చంద్రబాబు సర్కార్ అని చెప్పి మీకు మనం చేస్తాం. ఎన్నికల్లో ఒళ్ళు మరిచిపోయి కళ్ళు మూసుకుపోయి నేనేం మాట్లాడుతున్నానో తెలియడం లేదు ఆయన. మీకు నేను ఒక్కటి ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కార్ పెట్టిన బకాయిలు కూడా 1,778 కోట్లు సైతం చెల్లించారు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ రూల్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా వాళ్ళు చేస్తే మీరేం చేస్తున్నారు? ఉన్నదాన్నే ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవం పోస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాన్ని పాతాళానికి, అంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి మంచి పాలసీని ఇంకొక ప్రభుత్వం అమలు చేయడం తప్ప. అది ఏదైనా కానీ విద్యకు సంబంధించినంత మేరకు వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం మంచిదే కదా. ఆ కార్యక్రమాన్ని ఎందుకు నీళ్లు వస్తున్నారు, పాతాళానికి అడగతొక్కుతున్నారు? దీన్ని ఏమనుకోవాలి మనం? తర్వాత ప్రభుత్వ రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్య పాతాళానికి దిగజార్చారు. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు తల్లిదండ్రులు అల్లాడుతుండగా పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేసే పనికి సరిపోతుంది. వాళ్ళు పాఠాలు మానేసి ఫీజులు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థుల్ని వాళ్ళు పూల్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు పాఠాలు ఎప్పుడు చెప్తారని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాల నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న కళాశాల యాజమాన్యాలు, అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు. నేననేది ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు ఇచ్చినటువంటి హామీలకు, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలకు తలవక్కి ఓటు వేసినటువంటి ఓటర్కి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదుపాయం కల్పించారు కదయ్యా. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కొన్ని కళాశాలలో ఫీజులు కడితే గాని విద్యార్థులపై సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది.
ఇది ఎక్కడి అన్యాయం?